తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒక చెప్పులు కుట్టుకునే సామాన్య వ్యక్తికైతే జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది. అదే విధంగా కంటి చూపు లేని వ్యక్తికైతే పోటీ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. అదే విధంగా ఒక అంగవైకల్యం కలిగిన మహిళకైతే పోటీ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సామాన్యులకు పోటీ చేసే అవకాశాన్ని అయితే జనసేన పార్టీ కల్పిస్తా ఉంది. డబ్బుతో పని లేకుండా అతి సామాన్యులు, పేదలకు పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. కాబట్టి అలాంటి జనసేన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రేపు జరిగే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించండి. ఆంధ్రాలో జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారో మీ అందరూ చూస్తానే ఉన్నారు. ఇక ఈ జీవితంలో మా ఊరికి రోడ్డు రాదనుకున్న గ్రామానికి రోడ్డేసి చూపిస్తున్నాడు. ఇక మా జీవితంలో మా ఇళ్లలో విద్యుత్ వెలుగులు చూడలేమనుకున్న ఇళ్లలో విద్యుత్ వెలుగులు వెలిగించి చూపిస్తున్నాడు. ఇలా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. కాబట్టి తెలంగాణలో జనసేన పార్టీకి ఒక అవకాశం కల్పించండి. ఖచ్చితంగా గత పరిపాలన కంటే మెరుగైన పరిపాలన అందిస్తారు. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే ఎక్కువ శాతం యువకులు. యువకులు ఏ కాడికి ప్రజలకు పనిచేసి, సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు తప్పితే ఎక్కడ రూ. 4 ఇస్తే వెనకేసుకుందామనే ఆలోచన జన సైనికులకు ఉండదు. కాబట్టి కేవలం యువకులు రాజకీయాల్లోకి రావాలి. యువకులు రాజకీయాల్లోకి రావడం అనడమే కాదు, రాజకీయాల్లోకి వచ్చిన యువకుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతైనా ఉంది. కాబట్టి రేపు జరిగే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ దాదాపు 300 పైచిలుకు స్థానాల్లో పోటీ చేస్తుంది. కాబట్టి జనసేన పార్టీ పోటీ చేస్తున్న ప్రతి ఒక్క స్థానంలో మీ అమూల్యమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపని వేసి మీ సంపూర్ణ మద్దతును తెలియజేయాలని ఈ సందర్భంగా 2 చేతులు జోడించి సవినయంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.